ఆ! మనం ఏమేమో అనుకుంటాము. ఎన్నో కలలు కంటాము. కానీ భగవంతుడు అనేవాడు ఒకడుంటాడు. ఎవరిని ఎక్కడ చేర్చాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో అన్నీ ఆయనకి తెలుసు. ఉదాహరణకు 2 విషయాలు చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఈ వీడియో పూర్తి చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తి చూడండి ఫ్రెండ్స్. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద గాలెత్తుకుంది. ఒక పెద్ద గాలెత్తుకుంటే ఒక చెట్టుకున్న ఆకు ఏమనిందంటే, దేవుడా! ఈ గాలి ఆగిపోయేటట్టు చూడు. ఈ చెట్టుకు నన్ను ఇట్లే ఉండేటట్టు చూడు. ఈ ఆకుని నేను రాలిపోకుండా చూడని ఆకు దేవుడిని అడుగుతుందంట. ఈ చెట్టుకు నేను ఇట్లే ఉండాలా రాలిపోకుండా చూడని. ఆవిడ ఆ గాలి ఇంగా ఎక్కువయిందంట. గాలి ఎక్కువైతేనే ఆకు రాలిపోయి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆకాశంలోకి ఆకు ఎగిరిపోయిన తర్వాత పైన చూస్తే ప్రపంచమంతా ఎక్కడెక్కడో కనపడుతుందంట. అప్పుడు ఆకు అనుకుందంట, భగవంతుడా! ఈ గాలి ఇట్లే ఉండేటట్టు చూడు. ఈ గాలి ఎప్పుడు ఆగిపోకూడదు. నేను ఇక్కడే పైనుంటే బాగా హాయిగా ఉంది. ప్రపంచమంతా చూస్తున్నాను. నేను ఇట్లే ఉంటే మేలు అనుకుందంట. ఆవిడ ఉన్నట్టుండి గాలి అనేది నిలిచిపోయింది. అప్పుడు ఆకొచ్చి నేల మీద పడింది. ఆకొచ్చి నేల మీద పడతానే అప్పుడు భగవంతుడా! నేను అలసిపోయాను. ఈడే ఉండేటట్టు చూడు తండ్రి. నేను ఎక్కడ పోలేను అనుకునేంట ఆకు. అప్పుడు ఒక పిల్లవాడు తన టీచర్ పుట్టినరోజు పండగకి పోతూ ఆ టీచర్‌కి ఏమిచ్చేకి అతనితావ లేక ఆ ఆకుని తీసుకొని ఆకుపైన జై శ్రీరామ్ అని రాసి ఆ ఆకు తీసుకుపోయి అతని టీచర్‌కి ఇచ్చిండంట. ఆ టీచరు ఈ పిల్లోడు ఇచ్చిండేది అది చదువుకొని అప్పుడు కళ్ళకు అద్దుకొని ఆ ఆకును ప్రేమ కట్టించి ఆయన పూజ గదిలో పెట్టుకున్నాడు దేవుని మూల. అప్పుడు ఆకు అనుకున్నంట ఇంతకంటే భగవంతుడు ఇంక నాకేం కావాలనుకున్నట. హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేదేమంటే భగవంతుడు అనేవాడు ఎవరిని ఎక్కడ చేర్చాలో అక్కడ చేరుతాడు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని మరీ మరీ కోరుతాను. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకే ఎస్పీ స్టార్ నా కోసం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.